శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 113వ సర్గము. రావణుడు మృతుడైనట్లు విని అంతఃపుర స్త్రీలు యుద్ధభూమికి వచ్చి అతని కళేబరముపై పడి విలపించుట. మహాత్ముడైన శ్రీరాముని చేతిలో రావణుడు నిహతుడైనట్లు విని రాక్షస స్త్రీలు అందరును అంతులేని శోకముతో అంతఃపురము నుండి బయలుదేరిరి. జనులు పెక్కురీతుల వారించుచున్నను వారు ధూళిలో పడి పొరలాడుచుండిరి. వారి కేశములన్నీయును విడివడియుండెను. దూడలను కోల్పోయిన ఆవులవలే వారు శోకార్తలైయుండిరి. వారు రాక్షసులతో కూడి లంకానగర ఉత్తర ద్వారము నుండి బయటికి వచ్చి ఘోరముగానున్న యుద్ధభూమి యందు ప్రవేశించిరి. పిమ్మట విగత జీవుడై పడియున్న తమ ప్రభువును వెదకసాగిరి. అప్పుడు ఆ రణభూమి అంతయు తలలు లేని మొండెములతో నిండి రక్తముతో తడిసి బురదగా నుండెను. అంతట వారు అయ్యో ఆర్యపుత్రా, హా నాథా అని బిగ్గరగా విలపించుచు పడుచు లేచుచు అన్ని వైపుల యందును తిరుగసాగిరి. పతివియోగ దుఃఖముతో కృంగిపోవుచున్న ఆ రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరుగా విలపించుచుండిరి. వారు యోధపతిని కోల్పోయిన ఆడు ఏనుగుల వలె పెడబొబ్బలు పెట్టుచుండిరి. మహావీరుడు మహాకాయుడు మిగుల తేజస్వీయగు రావణుడు నల్లని కొండవలే సమరరంగమున నిహతుడై పడియుండగా ఎట్టకేలకు కనుగొనిరి. రణభూమియందు దుమ్ములలో పడియున్న తమ పతిని చూచినంతనే ఆ రాక్షస స్త్రీలు తెగిపోయిన వనలతల వలె అతని అవయవములపై పడిపోయిరి. ఆ రావణునిపై గల ప్రేమ కొలది వారిలో ఒకతే అతనిని కౌగలించుకొనియు, వేరొకతే అతని కాళ్లను గుండెలకు హత్తుకొనియు, మరి ఒకతే అతని కంఠస్థానమును పెనవైచుకొనియు ఏడువసాగిరి. ఒక స్త్రీ చేతులను చాచి భూమిపై పడి పొరలుచుండెను. గతాసువైన అతని ముఖమును జూచి మరి ఒకతే మూర్ఛపోయెను. ఇంకొక స్త్రీ అతని శిరస్సును తన ఒడిలో చేర్చుకొని ముఖమును గాంచుచూ రోదింపసాగెను. ఆమెయే మంచు బిందువులు పద్మమును వలె తన కన్నీటితో అతని ముఖమును తడుపసాగెను. ఇట్లు ఆర్తికి లోనైన ఆ స్త్రీలు నిహతుడై పడియున్న రావణుని జూచుచూ అంతులేని శోకముతో అనేక రీతుల గొగ్గోలు పెట్టుచూ ఇట్లు పరితపింపసాగిరి. ఈ రావణుని దెబ్బకు ఇంద్రుడు భయపడెను. యముడు సైతము గడగడలాడెను. ఇతడు కుబేరుని జయించి అతని పుష్పక విమానమును లాగికొనెను. గంధర్వులు, ఋషులు, దేవతలు, మహాత్ములు ఇతనికి భీతిల్లి వణకిపోయిరి. అంతటి వాడైన ఇతడు హతుడై రణరంగమున పడియున్నాడు. సురాసురులకు గాని నాగులకు గాని ఎన్నడునూ ఇతడు భయపడి ఎరుగడు. కాని ఒక మానవ మాతృనకు భయపడవలసిన దుస్థితి ఇతనికి పట్టినది. ఇతడు దేవతలకును దానవులకును రాక్షసులకును అవధ్యుడు. కాని ఇప్పుడు భూమిపై సంచరించడి ఒక నరుని చేహతుడై సమరాంగణమున పడియున్నాడు. సురాసురులు యక్షులు సైతము ఇతనిని చంపుటకు అసమర్థులు. అట్టి ఇతడు ఒక దుర్బలుని వలె మర్త్యుని చేతిలో మృత్యువు పాలైనాడు. ఈ విధముగా దుఃఖార్తలైన ఆ రావణుని భార్యలు పరితాపవచనములతో గుండెలు బాదుకొనుచు ఏడువసాగిరి. ఇంకను వారు పొంగి పొరలుకొని వచ్చుచున్న దుఃఖమునకు తట్టుకొనలేక పదే పదే విలపింపతొడంగిరి. నాథా, ఎల్లప్పుడూ నీ మేలు కోరెడివారు మిత్రులు అయిన వారి యొక్క మాటలను పెడచెవిని పెట్టితివి. సీతాదేవిని అపహరించుకుని వచ్చి నీ మరణమును నీవే కొని తెచ్చుకొంటివి. ఫలితముగా రాక్షసులెల్లరునూ మృత్యువు పాలైరి. నీవేమో ఇట్లు రణభూమికి బలి అయితివి. నీ సతులమైన మమ్ముగూడ దుఃఖ సముద్రమున పడవేసితివి. నీ ప్రియ సోదరుడైన విభీషణుడు నీకు హితమును గూర్చెడి పలుకులను ఎంతగా నుడివినను వాటిని నీవు ఆలకింపకపోగా మోహవశమున అతనిని దూషించితివి. ఫలితముగా నీ మరణమును నీవే తెచ్చిపెట్టుకొంటివి. నీవు సీతాదేవిని రామునకు అప్పగించియున్నచో మూలమునకే ముప్పు తెచ్చిపెట్టిన ఈ ఘోరమైన దుఃఖము మనకు తప్పియుండెడిది. అప్పుడు నీ తమ్ముడైన విభీషణుని మనోరథము సఫలమై ఉండెడిది. శ్రీరాముడు మన మిత్రవర్గములో ఒకడై ఉండెడివాడు. మాకు ఈ వైధవ్యము తప్పియుండెడిది. నీ చావుగోరెడి దేవతల యొక్క కోరిక తీరియుండెడిది కాదు. క్రూరాత్ముడవైన నీవు సీతాదేవిని బలవంతముగా తీసుకుని వచ్చినందులకు రాక్షసులు మేము నీవును సమానముగా ఆపదల పాలైతిమి. రాక్షస శ్రేష్ఠ, నీ స్వేచ్ఛా ప్రవృత్తియే నిజముగా ఈ వినాశమునకు కారణము కాకపోవచ్చును. ఇది అంతయు విధి విలాసమే అయ్యుండవచ్చును. దైవోపహతునకు చావు తప్పదు.
మహాబాహు, ఈ ఘోర సంగ్రామమున వానరులు దెబ్బతినుట, రాక్షసులు నశించుట, నీవు వధింపబడుట అనునవి దైవయోగము వలననే సంభవించినవి. కర్మఫలములను అనుభవింపజేసడి విధి విధానమును నివారించుట ధనమునకు గాని, కామమునకు గాని, పరాక్రమమునకు గాని, కడకు ఆజ్ఞ వలన గాని శక్యముగావు. రాక్షసరాజు యొక్క భార్యలందరూ దుఃఖార్తలై దైన్యముతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ ఆడు క్రౌంచ పక్షుల వలె మిగుల విలపించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 113వ సర్గము.